మొదటి రోజు మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతుంది. మేడారం పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. నేడు సారక్కతో పాటు గోవిందరాజు, పగిడిదరాజు గద్దెల వద్దకు రానుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు జంపన్న వాగులో స్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మ తల్లుల్ని దర్శించుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానం చేస్తే ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని భక్తుల నమ్మకం. దీంతో ఇది కేవలం సహజ వాగు కాకుండా జన సందర్భంతో కూడిన పుణ్యస్థలంగా భక్తులు కొలుస్తారు. ఇక మేడారంలో భక్తుల రద్దీకి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మేడారం నుండి అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర నేటి నుండి 31వ తేదీ వరకు కూడా అంగరంగ వైభవంగా కూడా ఆ జాతర అయితే జరగనుంది. మరికొద్ది సేపట్లో కూడా మధ్యాహ్నం పూట ఇటు సారలమ్మను కన్నెపల్లి నుంచి వెళ్ళి ఇటు గద్దెల వద్దకు తరలించేందుకు కూడా ఇప్పటికే ఇటు పూజలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మొత్తం మేడారం అంతా కూడా భక్తులతో అయితే జనసంద్రంగా మారిన దృశ్యం అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, మనం ఏదైతే జంపన్న పరిసర ప్రాంతం కావచ్చు, ఇటు మేడారంలో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా భక్తులతో కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ప్రధానంగా కూడా ఇటు జంపన్న వాగులో అయితే పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అయితే ఇటు స్థానాలు ఆచరిస్తూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి తల్లులను దర్శించుకునేందుకైతే వెళ్తూ ఉన్నారు. జంపన్న వాగులో మనం చూసుకున్నట్టయితే జంపన్న వాగు పరిసర ప్రాంతాలంతా కూడా జనసంద్రంగా మారిందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే నేటి నుండి 31వ తేదీ వరకు కూడా మేడారంలో ఇటు సమ్మక్క సారలమ్మ జాతర అయితే జరుగుతుంది. సాయంత్రం ఆ సారలమ్మను కూడా కన్నెపల్లి నుంచి తీసుకొచ్చేందుకైతే ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా భారీ ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో కూడా ఇటు సారలమ్మను చూసేందుకు, ఇటు తల్లులను దర్శించుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఇటు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులైతే మేడారానికి చేరుకొని ఇటు జంపన్న వాగులో కూడా స్థానాలు ఆచరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం జంపన్న పరిసర ప్రాంతంలో మనం ఉన్నాము. చూడవచ్చు మనం విజువల్లో కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు జంపన్న వాగులో అయితే స్థానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఇటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జంపన్న వాగులో కూడా జలకాలాడుతూ కూడా ఇటు ఏదైతే చిన్నపిల్లలు కూడా ఇటు జలకాలాడుతూ కూడా ఇటు సంతోషంగా ఇటు స్నానాలు చేస్తున్న పరిస్థితి మనం విజువల్లో కూడా కళ్ళకు కట్టినట్టుగా అయితే చూస్తున్నాము. ఇంత పెద్ద అపూర్వ ఇంత పెద్ద అపూర్వమైన ఘట్టము చూడేందుకు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు భక్తులైతే మేడారానికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జంపన్న వాగు ఎలా ఏర్పడిందంటే ఇటు జంపన్న వాగు మొదటగా సంపంగ వాగు అని పిలిచేవాళ్ళు. ఇటు కాకతీయుల సామంత రాజ్యమైన వీడ రాజ్యాన్ని రక్షించే క్రమంలో ఇటు గిరిజన యోధుడు జంపన్న యుద్ధంలో తీవ్ర గాయాల పాలై ఇటు సంపంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేసుకున్న ఆ నేపథ్యంలో కూడా అప్పటి నుంచి సంపంగ వాగును జంపన్న వాగుగా అయితే ఇటు పిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కూడా ఏదైతే జంపన్న వాగు సంబంధించి కూడా ఇటు జనసంద్రంగా మారుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు ఏదైతే మేడారానికి వచ్చేటువంటి భక్తులైతే ఇటు జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన తర్వాతనే ఇటు సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెల వద్దకైతే భక్తులు చేరుకుంటారు. అక్కడ సమ్మక్క సారలమ్మ తల్లులకు సంబంధించి అతిప్రీతి అయినటువంటి పసుపు, కుంకుమ, చీరే, సారే ఏదైతే నిలువెత్తు ఆ బంగారాన్ని కూడా భక్తులైతే తల్లులకైతే సమర్పించుకుంటారు. ఇప్పుడు 2 నెలలకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానం చేసి తర్వాత అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. ఈ వాగులో స్నానం చేస్తే ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయంటూ కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇది కేవలం సహజ వాగు కాకుండా జన సందర్భంతో కూడిన పుణ్యస్థలంగా కూడా భక్తులైతే దీన్ని చూస్తారు. ఇదైతే జంపన్న వాగులో కోరిన కోరికలు ఏదైతే భక్తులు ఏది కోరితే జంపన్న వాగులో కోరికలు కూడా నెరవేరుతాయంటూ కూడా భక్తులైతే చాలా విశ్వాసంగా అయితే నమ్ముతారు. మొత్తంగా కూడా సాయంత్రం ఏదైతే నేడు సాయంత్రం ఒక అపురూపమైన ఘట్టము కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చేటువంటి అపురూపమైన ఘట్టం కావడంతో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇటు తల్లులను దర్శించినందుకు కూడా ఇటు బారుదీన పరిస్థితి కనబడుతుంది. మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసంద్రంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కూడా భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా భారీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏదైతే ముందస్తుగానే భక్తులు మేడారంకు చేరుకొని కూడా సమ్మక్క సారలమ్మ తల్లును దర్శించుకున్నారు. ఇప్పటికే ఇటు 1 కోటికి పైగా కూడా భక్తులు దర్శించుకున్న పరిస్థితి ఉందంటూ కూడా ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేటి మాత్రం సారలమ్మ తీసుకొచ్చే సమయం కాబట్టి అపూర్వమైన ఘట్టం కావడంతో నేటి నుంచి వెళ్ళి 31వ తేదీ వరకు కూడా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్న నేపథ్యంలో కూడా భక్తులైతే పెద్ద సంఖ్యలో కూడా ఇటు మేడారానికి తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన తర్వాత తల్లుల గద్దె వద్దకు చేరి తల్లులను దర్శించుకుంటున్నారు భక్తులు. మొత్తంగా కూడా నేడు మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులతో కిటకిలాడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, A6 న్యూస్, మేడారం నుండి.